హుజరాబాద్ నియోజకవర్గ హిందూ బంధువులకు మరియు జిల్లా ప్రజలకు రాష్ట్ర దేశ ప్రజలకు ప్రతి ఒక్క హిందువుకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. రెండవ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఆ బడ్జెట్ ద్వారా వారి నిజ స్వరూపం ఏంటిదో బయటపడ్డారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతననే లేదు. ఇక అసెంబ్లీలో ఇయ్యంది ఇచ్చినట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇయ్యనట్లు చెప్పడము రొటీన్గా అలవాటు అయిపోయింది అది ఇద్దరికి కూడా, అంటే బీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్కు కానీ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అనేది అసలు ఆ కాంగ్రెస్ రక్తంలోనే డిఎన్ఏలోనే లేదు, వాళ్ళ డిఎన్ఏలోనే లేదు ఇచ్చిన మాటకు నిలబడే తత్వం. ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400 హామీలు ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించిన నిధులకు అవన్నీ కూడా తీసి చెత్త గుర్తలో వేసినారు. దేనికి నిధులు సరిగా కేటాయించక వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల హామీలన్నీ కూడా చెత్తబుట్టలు వేసినట్టు చెప్పచ్చు. ధరణి ఈ బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పాపము శాపము రైతులకు అని చెప్పి దాన్ని మేము సముద్రంలో కలుతామని చెప్పి వీరిచ్చిన హామీలన్నీ కూడా నిజంగానే సముద్రంలో కలిపేసింది. కాంగ్రెస్ పార్టీ యావత్ సమాజానికి ఏదైతే ఇచ్చిన హామీలు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలకు కానీ అవన్నీ కూడా యావత్ తెలంగాణ జనులకు మోసం చేసింది బడ్జెట్లో. గృహజ్యోతి వెలుగులు లేవు, రైతు భరోసా పైసలు లేవు, చేయూత పింఛన్ పెరిగింది లేదు, ఇందిరమ్మ ఇంట్లో 5 లక్షలు రాలే, ఇంటి జాడనే లేదు, మహాలక్ష్మి పథకం ప్రస్తావన లేదు, పైసలు అకౌంట్లో పడతలేవు. యువ వికాసం పెద్ద నయా మోసం. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా మోసాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గారడి మాటలతోటి మోసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గారడి అంకెలతోటి గారడి అంకెలు చెప్పి మోసం చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలకు. మొన్న మనం అందరం చూసినాం, డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కే వారి ఛాంబర్ ముంగట కాంట్రాక్టర్లకు 20% డిమాండ్ చేస్తుందని వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటిదంటే వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్లు. అంటే 20% అంటే సుమారు 60,000 కోట్లు మాయమవుతున్నట్టున్నాయి మరి కమిషన్ల రూపంగా. 3,00,000 20% అంటే 60,000. ఇది వీరి మోసానికి నిదర్శనం.
నీళ్లు నిధులు నియామకాలని మనము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఆ రంగాలకు నిధులు లేక అభివృద్ధికి నోచుకోలేకపోతా ఉంది. వెనుకబడతా ఉన్న ఈ 3 రంగాలు కూడా. ఎందుకంటే సరైన సాగునీటి వ్యవస్థ లేక ఈరోజు రైతులు ఒకవైపు పంటలు ఎండపోతూ ఉంటే దానికి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇక నువ్వు వరంగల్లో భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్లో ఏం చెప్పినావు? మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 7 సోనియమ్మ జన్మదినం రోజున ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మిగతా హామీలు 100 రోజులు అని చెప్పిన రైతులకు. రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు, రైతు భరోసాలో ఎకరానికి 15,000 అని, అదేవిధంగా కౌలు రైతులకు 12,000 అని, రైతు బీమా పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి నిరంతరంగా రైతు నష్టపోతే ఆ నష్టం రికవరీ కావాలని ఇన్సూరెన్స్ ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రైతు బీమా కోసము పంట నష్టం అయితే దానికి ఇప్పటి వరకు ఆ ప్రీమియం చెల్లించలేదు. ఇక ఆ దొడ్డు బియ్యం రేట్ చెప్పినప్పుడు దొడ్డు వడ్లది 2,150 రూపాయలు అనుకుంటా. దానికి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం. దొడ్డు వడ్లకు 2,650 రూపాయలు వస్తాయి క్వింటాల్ కని చెప్పి ప్రతి పంటకు రైతు పండించిన ప్రతి పంటకు కూడా మేము బోనస్ ఇస్తామని చెప్పి అన్నీ మర్చిపోయి అత్యధిక పంట పండిస్తున్న ఈ వడ్ల మీద దొడ్డు వడ్లకి ఏమో సన్న వడ్లకే ఇస్తామని చెప్పి 500 రూపాయలు బోనసు ఆ సన్న వడ్లకు కూడా 25% పంటకు రాలేదు. ఇది రైతులకు చేసిన మోసం. మరి దీనికి మీరు ఏదైతే రుణమాఫీ చేసినామని గొప్పగా చెప్తూ ఉన్నారు. ముందు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో 31,000 కోట్లు మేము ఇస్తామని డిక్లేర్ చేసిన తర్వాత 20,616 కోట్లే ఇప్పటికీ విడుదల చేసిండ్రు, అంటే మాఫీ చేసిండ్రు. మిగతా 10,384 కోట్లు ఎక్కడ ఉన్నాయి? దానికి బడ్జెట్లో ప్రస్తావన లేదు, నిధులు లేవు. 17 లక్షల మంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక అంబేద్కర్ అభయహస్తం పెద్ద మోసం. వాళ్ళు దళిత బంధు 10 లక్షలు ఇస్తున్నారు, మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి మొదటి బడ్జెట్లో దానికి నిధులు కేటాయించలేదు. ఇప్పుడన్నా కేటాయిస్తారని మేము ఆశగా ఎదురు చూసినాం. ఎందుకంటే బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు అనేక మంది, లక్షలాది మంది పేద కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో కొద్దిమందికి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నట్టున్నారు. ఇప్పుడు అది కూడా లేదు, ఏదీ లేదు. బడ్జెట్లో నిధులు దానికి ఏం కేటాయించలేదు. ఇక పెన్షన్ పెంపు ఎంత మోసం అంటే పాపం తాతలు అవ్వలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు 2,000 4,000 చేస్తారని.
కాంగ్రెస్ పెంచే వాగ్దానాల ప్రకారం 22 కోట్లు అవసరం, కానీ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఇచ్చిన నిధులు 14,861 కోట్లు మాత్రమే. కొత్తగా అప్లై చేసుకున్న 10 లక్షల పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు మాకు పింఛన్ వస్తుందా అని. విద్యాభివృద్ధికి నిధులు కాంగ్రెసే వారి మేనిఫెస్టోలోనే చెప్పింది, ఎలక్షన్ ప్రచారంలో చెప్పింది. ఎందుకంటే ప్రజలకు మొట్టమొదటిగా కావాల్సింది విద్యా, వైద్యం, ఆ తర్వాత ఆవాస్, ఆ తర్వాత ఉపాధి. ఈ 4కి కూడా కాంగ్రెస్ ఇప్పుడు వారి 16 నెలల పరిపాలన వీటన్నిటికి కూడా పక్కన పెడతా ఉంది. విద్యానిధికి 15% మేము పర్సెంటేజ్ కేటాయిస్తామని చెప్పి కేవలము 7.9% కేటాయించడం అసెంబ్లీలో మేమందరం కూడా గలమెత్తినాము, మేము వ్యతిరేకించినాం. 45,000 కోట్లు ప్రామిస్ చేసినప్పటికీ కేటాయించింది అంటే 15% అంటే 40,000 కోట్లు చేయాలి. కేటాయించింది 7.9% అంటే 20,000 కోట్లు కేటాయించింది. విద్యాశాఖకు 16 నెలలు గడుస్తుంటే పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడము, ఈ విద్యా విధానం వీటి బడుల మీద పర్యవేక్షణ లేక వేలాది స్కూళ్ళు మూతపడతా ఉన్నాయి. 5 లక్షల విద్యా భరోసా కార్డు పత్తా లేదు. మా చెల్లెళ్ళకు, అక్క చెల్లెళ్ళకి ఇస్తాన స్కూటీలకు పత్తా లేదు, ఎటువంటి కమిట్మెంట్ లేదు, దానికి నిధులు లేవు. ఇక ఫీ రియంబర్స్మెంట్ ఘోరం అండి. ఫీ రియంబర్స్మెంట్ లేక విద్యా సంస్థలు పేద విద్యార్థులకు, బడుగు బలాన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వక, హాల్ టికెట్లు ఇవ్వక, సర్టిఫికెట్లు ఇవ్వక ఉద్యోగ అవకాశాలకు వాళ్ళు దూరం అవుతూ ఉన్నారు. అంటే విద్యా సంస్థలు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాయి. ₹1 కూడా ఇప్పటి వరకు ఫీ రీంబర్స్మెంట్ కనీసం 1000 కోట్లను విడుదల చేయండి, 8,000 కోట్ల ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్తే ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయండి. ఆరోగ్య రంగం కుంటుపడతా ఉంది. ఆరోగ్య శాఖకు 8% నిధులు కేటాయించాలని నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం కూడా హెల్త్ పాలసీ ప్రకారము 8% నిధులు కేటాయించాలంటే ఇప్పుడు మన తెలంగాణ బడ్జెట్లో కేటాయించింది కేవలం 4% మాత్రమే. ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లు కేటాయించింది. ఆరోగ్యశ్రీ పథకానికి హాస్పిటళ్లకు 1,100 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి 1,143 కోట్లు కేటాయించారు, 1,100 కోట్లు బకాయిలు ఉన్నాయి. మరి మీరు హాస్పిటళ్ళకి ఎగ్గొడతారా, లేకుంటే ఈ ఆరోగ్యశ్రీ పథకానికి గుండు సుడా చూపెడతారా? పేదలకు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి దూరం చేస్తారా అని అడుగుతా ఉన్నాం. అడిగినాం, ఇప్పుడు కూడా మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాం. ఈ ఆరోగ్యశ్రీ అందక లక్షలాది మంది ఈ హెల్త్ స్కీమ్కు దూరం అవుతా ఉన్నారు. మహిళల స్వశక్తీకరణ అంటే మహాలక్ష్మి పథకం 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తాం. అయ్యా ముందైతే నువ్వు ఇస్తాన్న 2,500 రూపాయలకు దిక్కులేదు.
ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారేమో అనుకుంటే మా అక్క చెల్లెళ్ళకు ఆవలకు అది కూడా దిక్కులేదు. 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తారు. ఎట్లా చేస్తారు? ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే కేంద్ర ప్రభుత్వమో ఇస్తూ ఉందో దానికి వీళ్ళు యజమానులు చేస్తారు, నడిపిస్తారు. అది 1 కోటి మంది చేసినట్ల, కోటీశ్వరులు చేసినట్ల. అన్నీ గారడీ, అన్నీ అబద్ధాలే. నోరిప్పితే అబద్ధం. ఫీ రిమర్స్మెంట్ చాలా ఘోరంగా ఉంది. ప్రతి పార్టీ కూడా దాని ప్రస్తావన తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడతా ఉంది దాని ద్వారా. ఈ బడ్జెట్ తయారు చేసింది ఉద్యోగస్తులు. పాపము ఆ ఉద్యోగస్తుల గోస ఇంత ఉంటే వాళ్ళ పిఆర్సీకి దిక్కు లేదు. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కోట్లాది రూపాయలు. స్వయాన ముఖ్యమంత్రి చెప్పిండు 30 లక్షల రూపాయల నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్కు 1.5 కోట్ల వరకు బకాయిలు ఉంటాయి. మరి బయటనేమో విద్యావేత్తలు ఇంటెలెక్చువల్స్ మధ్యనేమో సమావేశంలో ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు? నాకు చేతగా అయితే లేదు నడుపుడని. కార్యకర్తల మధ్యన రూరల్లో మాట్లాడేది ఏంటిది? మళ్ళీ మేము 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు అందరికి కూడా మేము నిధులు కేటాయిస్తున్నామని అబద్ధపు మాటలు. బీసీ ఘోరం. 52% ఉన్న బీసీ వీళ్ళ కులగణన ద్వారా 46%కు అంటే బీసీలు తగ్గిరాని గతంలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ ప్రచారంలో బీసీ వర్గానికి 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు కేటాయిస్తామని, ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మొట్టమొదటి బడ్జెట్లో వీళ్ళు కేటాయించింది కేవలము 12,000 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 800 కోట్లు మాత్రమే. ఈసారన్నా 20,000 కోట్లు కేటాయిస్తారనుకుంటే కేటాయించినది కేవలం 11,000 కోట్లు. జాబ్ క్యాలెండర్ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత లేదు. వాగ్దానాల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ భృతి ఏదైతే మీరు యువకులకు ఇస్తున్న 4,000 రూపాయలు ఇవ్వాలని, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి చూపెట్టింది ఈ బడ్జెట్లో. కాంగ్రెస్ నిరుద్యోగ సీనియర్ నాయకులకు ఒక ట్యాగు మెడల్ వేసింది, కార్పొరేషన్ చైర్మన్ అని. మేము అడుగుతా ఉన్నాం, కార్పొరేషన్ చైర్మన్లకు ఏ నిధులు మీరు కేటాయించారు? మరి అడుగుతా అని అనుకున్నాడు ఏదో, కానీ ఒక వైశ్య కార్పొరేషన్కు కంటి తడుగా 25 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పిండు. అంతకుముందు నేను లెటర్ ఇచ్చిన 100 కోట్లు కేటాయించాలని. ఎందుకంటే ఉన్నత వర్గాలలో కూడా పేదలు ఉన్నారు, లక్షలాది మంది అగ్రవర్ణాలలో పూటకు తిండి లేని ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేవు. అన్ని కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని మేము చెప్పినాం. ఓవరాల్గా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి వీళ్ళ అవకతవకలు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మీరు ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులకు సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఉంది. అసెంబ్లీలో వ్యతిరేకించినాం, మీ ద్వారా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా మైకులు కట్ చేస్తారా? మైకులు కట్ చేస్తారని కొద్దిగా డీటెయిల్గా చెప్పాడు. ఇతర ప్రతిపక్ష పార్టీలకు గంటల తరబడి 2 గంటల 40 నిమిషాలు మాట్లాడి మనోవైసి మా ఎల్పీ మహేశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన సమయం 45 నిమిషాలు అయితే 30 నిమిషాలకే బెల్లు కొట్టుడు మొదలుపెట్టింది. నేను 30 నిమిషాలని చెప్పి ఇక ప్రతి 2 నిమిషాలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, ప్రెస్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా నిజం మాట్లాడుతుంది, జరుగుతున్న దేశ అభివృద్ధి గురించే మాట్లాడుతుంది. వీళ్ళు సెంట్రల్ ఏమిచ్చిందని పదే పదే చెప్తూ ఉంటారు. గత సంవత్సరం కిషన్ రెడ్డి గారు ఆయన మొత్తము స్క్రీన్ ద్వారా మొత్తము డిస్ప్లే చేసింది అందరికీ. మీడియా కూడా ఒక సంవత్సర కాలంలో 10 లక్షల కోట్లు కేటాయించింది. 38% ఒకప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత 42% పెంచారు రాష్ట్రాలకు నిధులు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, 7 లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ ప్రచారంలో అన్ని పార్టీలు కూడా వేలెత్తి చూపెట్టింది. తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని, నంబర్ 1 రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినామని చెప్తే రేవంత్ రెడ్డి గారి స్వయాన ఆయన నోటి ద్వారా కూడా 7 లక్షల కోట్లని అనేక సార్లు చెప్తే మేము కన్ఫ్యూజ్ అయినాము, మాకు తెలియలేదు, మేము 3.5 లక్షల కోట్లే అనుకున్నాము, సూళ్ళగుట్ల మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ప్రచారంలో ఏమన్నాడు, మేము అప్పులు చేయకుండా అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పి. పాపం వాళ్ళకు ఒక అవకాశం ఏం దొరికిందంటే బీఆర్ఎస్ వాళ్ళకు, ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టించిన వాళ్ళకు, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడే విధంగా చేసినందుకు మేము 10 సంవత్సరాల 7 లక్షల కోట్లు చేస్తే నువ్వు ఒక్క సంవత్సరంలోనే 1,58,000 కోట్లు అప్పు చేసిన ఘనత 14 నెలల్లో రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఇది అసెంబ్లీ ప్రారంభించిన రోజు 1,50,000 కోట్లు అప్పు చేసినాం, ఇక అప్పు తీర్చినాం, మితి తీర్చినాం అవన్నీ చెప్తా పోయింది. చివరి రోజు అంటే 12 రోజుల సెషన్ జరిగింది, 2 హాలిడేస్, 10 రోజులు జరిగింది. చివరి రోజు వరకు 1,58,000 కోట్ల అప్పు తెలంగాణ ప్రభుత్వానికి 1,63,000 కోట్లకు చేరింది. అంటే 10 రోజుల్లో 5,000 కోట్లు. నేను ఏమంటున్నా అంటే ఈ తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా, వీళ్ళ అప్పు చేయకున్నా 15 రోజుల్లో కూడా కుప్పకూలుతుంది ఈ ప్రభుత్వం. కార్పొరేషన్ల ద్వారా అప్పు చేస్తూ ఉన్నారు, భూములు తాకట్టు పెడతా ఉన్నారు, భూమి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు తరాలకు అంటే న్యాచురల్గా వచ్చిన హైటెక్ సిటీ దిక్కు 200 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తాం. 400 ఎకరాలు ఇప్పటికే తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకున్నారట. అమ్మితే ఇంకో 20,000 కోట్లు వస్తాయి, 10,000 కోట్లు కాకుండా. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రోజు రోజుకు ఆర్థికంగా కూరుకుపోతూ ఉంది, అప్పులుగా కూరుకుపోతూ ఉంది. ఏది ఏమైనా కానీ మీరిచ్చిన హామీలు ప్రతి ఒక్క వర్గానికి, రైతులకు, మహిళలకు చేసిన అన్ని వర్గాల ప్రజలకు చేసిన హామీలు
నెరవేర్చాలని మీడియా ద్వారా మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.